నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 10 అక్టోబర్ 2025 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్నా. సారీ, నవ్వుతున్నాను, ఏమనుకోవద్దు. త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ రాస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అయితే అతని దోస్తులు వచ్చి పరామర్శించుతూ ఉంటారు. ఏమైంది, మీరు బాగా స్ట్రాంగ్ కదా, మీకు ఎట్లా వచ్చింది అంటే, 2 రోజుల నుంచి ఫ్లైట్ జర్నీలు, బాగా టైర్డ్ అయి ఉన్నా, ఆ మీటింగ్ ఈ మీటింగ్, దానివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువై వచ్చిందంటే, ఆ డైలాగ్ విన్నప్పుడల్లా మస్తు నవ్వద్దు. నిజంగా చెప్తున్నా సార్, బాగా బలిసిన వాళ్ళకి ఫ్లైట్ జర్నీ బాగా వర్క్. ఫ్లైట్లో కూర్చొని ఎక్కుడు దిగుడికే కష్టం అనిపిస్తుంది. మోకాళ్ళ మండి దిగువాడి పొలంలో నారు గుంజే రైతు రోజు ఢిల్లీలో రిక్షా తొక్కుకునేటోళ్ళు, రిక్షా నడిపేటోళ్ళు కాదు, తొక్కుకునేటోళ్ళు, గంటలు గంటలు సెక్యూరిటీ గార్డు అక్కడ నిలబడి కావాలి ఉండేటోళ్ళు. వీళ్ళందరూ ఏమనుకోవాలి సార్? ఉట్టి మీరు ఫ్లైట్ ఎక్కి దిగుతేనే మీకు గుండె అంత వీక్ అయిపోతే 24 గంటలలో 13-14 గంటలు స్టీరింగ్ మీద కూర్చుంటే దిగకుండా నడిపే డ్రైవర్లు ఉంటారు. హెవీ డ్రైవర్. లారీది ముంగట టైర్ పంక్చర్ అయితే జాక్ ఎక్కియాలంటే మన ముత్తాతోళ్ళ తాత కనబడాలి. ముత్తాతనే కాదు, వాళ్ళ తాత కూడా కనబడుతుంది. లోడ్ బండి ముంగట టైర్ పంక్చర్ అయితే జాక్ ఎక్కించి టైర్ ఇప్పాలంటే ఒక్కొక్క బోల్ట్ కోసం వీల్ పాన పెట్టి, వీల్ పానకు రాడు పెట్టి, రాడుకు పైప్ పెట్టి, 2 మనుషులు నిలబడి వీధికెళ్ళి తొక్కంగా 1/2 ఇంచు కదులుతుంది అంతే. అంత కష్టాలు ఉంటాయి. త్రివిక్రమ్ గారి డైలాగులు మంచిగా ఉంటాయి, ఆయన నేను తప్పు పట్టి కాదు, కానీ ఆ డైలాగ్ విన్నప్పుడల్లా ఈ ఫ్లైట్ జర్నీలు ఏవట్టి కొంచెం ఎక్కడికి వెళ్ళి వచ్చిండేమో పవన్ కళ్యాణ్ దేవుని లెక్క వచ్చి సడన్గా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి, అది సినిమానే కావచ్చు, కానీ మీరు రాసే మాటలకు కామన్ మ్యాన్ ఏంటంటే దాన్ని నిజ జీవితంలో ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, బాగుందని అనుకునేటోళ్ళు చూస్తూ ఉంటారు కదా సార్. నాకు ఎందుకో మీరు రాసిన ఆ లైను ఫ్లైట్ ఎక్కి దిగేటోళ్ళకి అంత కష్టాలు అనిపిస్తే, భూమి దవ్వి భూమితో పంట పండించే రైతులు, -30 -25 డిగ్రీలలో నిలబడే సోల్జర్, వాళ్ళ పరిస్థితి ఏందని అనిపించి నవ్వచ్చింది. మీ డైలాగ్ ఇందాకనే ఒక దాంట్లో రీల్లో చూసిన, అందుకే వీడియో చేసిన. ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ, నేను చెప్పింది మాత్రం వాస్తవం. మిడిల్ క్లాస్ వాళ్ళు పడ్డంత కష్టం బలిసిన వాళ్ళు పడలేరు. ఒకేసారి నమస్తే, జై శ్రీరామ్.